హెవెన్లీ రెస్ట్రిక్షన్. జూజుత్సు కైసెన్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ యూనిక్ అండ్ మిస్టీరియస్ మెకానిక్స్. అసలు ఈ హెవెన్లీ రెస్ట్రిక్షన్ అంటే ఏంటి? జూజుత్సు కైసెన్‌లో ప్రతి ఒక్కరికి కర్స్డ్ ఎనర్జీ ఉంటుంది. వారి నెగెటివ్ ఎనర్జీ అంటే ఫియర్, యాంగర్, సాడ్‌నెస్ ఇలాంటి నెగెటివ్ ఎమోషన్స్ వల్ల కర్స్డ్ ఎనర్జీ ఫార్మ్ అవుతుంది. జూజుత్సు సార్సరర్స్ వారి కర్స్డ్ ఎనర్జీని కంట్రోల్ ఎలా చేయాలో నేర్చుకొని, కర్స్డ్ స్పిరిట్స్ నుంచి సామాన్య ప్రజలను కాపాడతారు. కొన్ని అరుదైన సందర్భాల్లో కొంతమంది హెవెన్లీ రెస్ట్రిక్షన్ అనే కండిషన్‌తో పుడతారు. వారిలోని కర్స్డ్ ఎనర్జీని, ఫిజికల్ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తూ విధి వారిపై పెట్టే ఆంక్షలే ఈ హెవెన్లీ రెస్ట్రిక్షన్. ఫర్ సపోజ్ ఒక వ్యక్తిలో కర్స్డ్ ఎనర్జీ వీక్ ఉంటే వారి శరీరాన్ని దృఢంగా చేస్తుంది. అదే విధంగా అధిక మోతాదులో కర్స్డ్ ఎనర్జీ ఉంటే వారికి ఫిజికల్ బాడీని బలహీనంగా ఇస్తుంది. సింపుల్‌గా చెప్పాలి అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్‌ని, కర్స్డ్ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తూ ఒక వ్యక్తిని ఓవర్ పవర్ చేయకుండా చూసేందుకు విధి వారిపై ఆడే వింత నాటకమే ఈ హెవెన్లీ రెస్ట్రిక్షన్. ఈ హెవెన్లీ రెస్ట్రిక్షన్‌తో జన్మించిన ముగ్గురు ఫేమస్ జూజుత్సు కైసెన్ క్యారెక్టర్స్ ఎవరో చూద్దాం. టోజీ ఫుషిగురో హెవెన్లీ రెస్ట్రిక్షన్ వల్ల జీరో కర్స్డ్ ఎనర్జీతో పుడతాడు. అయితే కర్స్డ్ ఎనర్జీ ఏమాత్రం లేకపోవడంతో అతనికి సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ వస్తాయి. అతని స్ట్రెంగ్త్, రిఫ్లెక్సెస్, స్పీడ్, సెన్సెస్ టాప్ క్లాస్ సార్సరర్ లెవెల్‌లో ఉంటాయి. పైగా జీరో కర్స్డ్ ఎనర్జీతో పుట్టడం వల్ల సార్సరర్స్ కానీ, కర్సెస్ కానీ ఇతన్ని అస్సలు ట్రేస్ చేయలేరు. తమ ఫిజికల్ పవర్స్, స్పెషల్ గ్రేడ్ కర్స్ టూల్స్, తన ఇన్విజిబిలిటీని ఎఫెక్టివ్‌గా వాడి గోజా లాంటి పవర్‌ఫుల్ సార్సరర్‌ని కూడా చంపేంత పని చేశాడు. ఎంతోమంది పవర్‌ఫుల్ సార్సరర్స్‌ని చంపి ద సార్సరర్ కిల్లర్ అని పేరు తెచ్చుకున్నాడు. మాకీ జెనిన్. మాకీ చాలా తక్కువ కర్స్డ్ ఎనర్జీతో పుడుతుంది. కానీ తన ట్విన్ సిస్టర్ మాయ్ చనిపోయాక మకి యొక్క హెవెన్లీ రెస్ట్రిక్షన్ కంప్లీట్‌గా అమలవుతుంది. తన కర్స్డ్ ఎనర్జీ మొత్తం కోల్పోతుంది. సో టోజీలాగే ఈమె ఫిజికల్ ఎబిలిటీస్ కూడా సూపర్ హ్యూమన్ లెవెల్‌ని చేరుకుంటాయి. అలా టోజీతో సమానమైన డ్యూరబిలిటీని, కాంబాట్ ఎబిలిటీస్‌ని పొందుతుంది. ఎంత పవర్‌ఫుల్ అవుతుందంటే టాప్ 3 క్లాన్స్‌లో ఒకటైన జెనిన్ క్లాన్‌ని తానొక్కతే నామరూపాలు లేకుండా అంతం చేస్తుంది. కోకిచి ముతా మెకామారు అనే పేరుతో జేజేకే ఫ్యాన్స్‌కి సుపరిచితుడు ఈ కోకిచి ముతా. ఒక బలహీనమైన శరీరంతో పుడతాడు. పుట్టుకతోనే అవటివాడు. కుడి చేయి ఉండదు. మోకాలు కిందుగా 2 కాళ్ళు పనిచేయవు. ఎక్కడికి కదలలేడు. ఎండ పడినా శరీరం తట్టుకోలేదు. సో బయటికి కూడా వెళ్ళలేడు. కానీ కర్స్డ్ ఎనర్జీ మాత్రం అధిక మోతాదులో ఉంటుంది. అంతేకాదు దాని రేంజ్ కూడా చానా ఎక్కువ. ఉన్న చోటు నుంచే జపాన్ మొత్తంలో ఎక్కడైనా తన రోబోటిక్ పప్పెట్స్‌ని కంట్రోల్ చేయగలడు. బలహీనమైన శరీరంతో పుట్టడం వల్ల ఒక డార్క్ సీల్డ్ రూమ్‌లో తన ఫిజికల్ బాడీని లైఫ్ సపోర్ట్ మీద ఉంచి మెకమారు అని పిలువబడే రోబోట్స్‌ని తన పప్పెట్స్‌లా కర్స్డ్ ఎనర్జీతో జపాన్ మొత్తంలో వాడగలడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే టోజీ అండ్ మాకి ఇద్దరు జెనిన్ క్లాన్‌కి చెందినవారే. ఇద్దరూ సిమిలర్ హెవెన్లీ రెస్ట్రిక్షన్‌తో పుడతారు. జూజుత్సు కైసెన్‌లో హెవెన్లీ రెస్ట్రిక్షన్ అనేది ఒక లా ఆఫ్ బ్యాలెన్సింగ్ పవర్. విధి ఎవరు ఓవర్ పవర్ అవ్వకుండా చూసుకునే ఒక న్యాచురల్ కాంట్రాక్ట్. ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ రేర్ అండ్ ఇర్రివర్సిబుల్. అది సార్సరర్స్ యొక్క టెక్నిక్ గాదు. పుట్టుకతోనే న్యాచురల్‌గా వచ్చే ఒక అరుదైన కాంట్రాక్ట్. వీడియో చివరిదాకా చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి యానిమ్ కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యానిమ్‌ని ఇష్టపడే మీ దోస్తులకు ఈ వీడియో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.